ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ మరొకసారి మండిపడ్డాడు. మ్యాచ్ అయిపోయిన వెంటనే పాకిస్తాన్ను ఎక్కేసిన అఖ్తర్ తాజాగా ఒక టీవీ డిబేట్లో అయితే ఒక రేంజ్లో విరుచుకుపడ్డాడు. రెండు సందర్భాల్లో అఖ్తర్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. మ్యాచ్ అయ్యాక అఖ్తర్ ఏమన్నాడంటే, పాక్తో మ్యాచ్ అంటే చాలు, కోహ్లీ సెంచరీ కొట్టేస్తాడు. కోహ్లీకి హ్యాట్స్ ఆఫ్. అతను సూపర్ స్టార్. తెల్లబంతి క్రికెట్ చేజింగ్లో అతనికి ఎదురు లేదు. అతను 100 సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నాను. ఇక భారత్ చేతిలో పాక్ ఓటమితో నేను నిరాశ చెందలేదు. ఏం జరుగుతుందో నాకు ముందే తెలుసు. ప్రపంచమంతా 6 బౌలర్లతో ఆడుతుంటే పాక్ మాత్రం 5 బౌలర్లను ఎంపిక చేయలేకపోయింది. బుర్ర తక్కువ మేనేజ్మెంట్, బుర్ర తక్కువ ఆటగాళ్లు, బుర్ర తక్కువ ప్లానింగ్తో ఆడితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ జట్టే సాక్ష్యమని విరుచుకుపడ్డాడు. ఇక తాజాగా లైవ్ డిబేట్లో మాట్లాడుతూ కోహ్లీని బాబర్ ఆజంతో, ఫకర్ జమాన్ను రోహిత్తో, ఇమామ్ ఉల్ హక్ను గిల్తో, కుష్దిల్ను శ్రేయస్ అయ్యర్తో మన వాళ్ళు పోల్చుకుంటూ సులకానందం పొందుతుండడం చూశాను. ఊరికే పోల్చుకుంటే సరిపోతుందా? టీమిండియా ప్లేయర్స్ ఆడినట్టు ఒక్కడన్నా ఆడగలుగుతున్నాడా? బాబర్ ఆజంను ఆకాశానికి ఎత్తేశారు. వాడేమో పాకిస్తాన్ను పడుకోబెడుతున్నాడు. రిజ్వాన్లో ఏం టాలెంట్ ఉందని కెప్టెన్ చేశారో ఆ దేవుడికే తెలియాలి. చెత్తనంతా పోగేసి అలంకరించినంత మాత్రాన దాని విలువ పెరగదు. ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇక పాకిస్తాన్ క్రికెట్ పని అయిపోయింది. దాన్ని ఎవడూ బాగు చేయలేడని అఖ్తర్ పేర్కొన్నాడు. మొత్తానికి టీమిండియాను పొగుడుతూ పాక్ జట్టును ఏకేస్తూ అఖ్తర్ చేసిన సంచలన వ్యాఖ్యలు పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.